తెలంగాణలో రాజకీయం చాలా వేగంగా మారుతోంది. ఎలా మారుతోంది చెప్పే ముందు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి ఒకసారి గుర్తు చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39%, బీఆర్ఎస్కు 37%, కాంగ్రెస్కు 39%, బీఆర్ఎస్ 37%, బీజేపీ 14% వచ్చింది. సో ఇప్పుడు ఈ ఓటింగ్ ప్యాటర్న్లో క్వాలిటేటివ్ చేంజ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి అంటే బీఆర్ఎస్ బాగా దెబ్బతింటోంది. బీఆర్ఎస్ తన ఓటు నిలబెట్టుకోవడం కష్టమవుతుంది అన్లెస్ అనూహ్యమైన మార్పులు పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప. బీఆర్ఎస్ దెబ్బతినటానికి కారణం మిగతా రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళితో పోలిస్తే పెరిగే అవకాశమే ఉంది తప్ప దెబ్బతినే అవకాశం లేదు. దీనికి కారణము కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడము, కాంగ్రెస్ క్రియేట్ చేసిన యాంటీ బీఆర్ఎస్ యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ ఉండడము, యాంటీ బీఆర్ఎస్ సెంటిమెంట్కు కాంగ్రెస్ ఇంకా ప్రతినిధిగా ఉండడం ఒక కారణం. కొన్ని ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుండడం కూడా ఇంకొక కారణం. అది ప్రత్యేకంగా ఇటీవల కాలంలో బీజేపీ సహజంగానే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫామ్ చేస్తుంది. నేను గతంలో కూడా చెప్పాను, 2018లో 7% ఓటింగ్ బీజేపీకి వస్తే 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు అది నియర్లీ 20% పెరిగింది. ఇది తెలంగాణ కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, కర్ణాటక, ఒరిస్సా, మీరు ఎక్కడైనా చూడండి ఈ ట్రెండ్ కనబడుతుంది. ఈ ట్రెండు మోడీ వచ్చిన తర్వాత కొంత పెరగవచ్చేమో, కానీ వాస్తవానికి అంతకు ముందు కూడా ఈ ట్రెండ్ ఉంది. అయితే బీజేపీ అప్పుడు ఇంత బలమైన పార్టీ కాదు గనక అది మనము అంతగా నోటీస్ చేసి ఉండకపోవచ్చు. కానీ మొదటి నుంచి కూడా బీజేపీ తన స్ట్రాంగ్ హోల్డ్స్లో కూడా, అంటే తనకు అత్యంత బలమైన కేంద్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇంక్లూడింగ్ గుజరాత్ రాష్ట్రంలో కూడా మీరు చూడండి, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల్లో 100కు లోపు పడిపోయిన సమయంలో కూడా లోక్సభ ఎన్నికల్ని బీజేపీ స్వీప్ చేసింది. అందువల్ల బీజేపీ జనరల్గా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అది ఈ ఒక్కసారి ట్రెండ్ కాదు, తెలంగాణలో మాత్రమే ట్రెండ్ కాదు. అందువల్ల బీజేపీ అనివార్యంగా పెరుగుతుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్కు తగ్గిన బలం బీజేపీకి వెళ్ళడం ఖాయం. అయితే బీజేపీకి ఎంత వెళ్తుంది, కాంగ్రెస్కు ఎంత వెళ్తుంది అన్నది క్రిటికల్ క్వశ్చన్. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటర్ ఇది అన్ యాంటీ కాంగ్రెస్ ఓటర్. సో బీఆర్ఎస్ ఓటర్ యాంటీ కాంగ్రెస్ ఓటర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత వెళ్తుంది, బీజేపీకి ఎంత వెళ్తుంది. నార్మల్గా అయితే బీజేపీకి గంపగుత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎనీహౌ కాంగ్రెస్ వ్యతిరేక ఓటరు కనుక బీఆర్ఎస్కు ఓటు వేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇష్టం లేకపోతే ఆటోమేటిక్గా బీజేపీకి షిఫ్ట్ కావాలి. కానీ అది అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. కొంతమేరకు అవుతుంది, అనుమానం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ అవుతుంది, కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా రాజకీయ సానుకూలతలు ప్రతికూలతలు ఆటోమేటిక్గా ఓటు షిఫ్ట్కు కారణం కావు. ఓటు షిఫ్ట్ జరగాలంటే ఆ పార్టీ నిర్మాణం ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి, అభ్యర్థులు సరిగా ఉండాలి, అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉండాలి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, మోడీ పట్ల సానుకూలత కూడా బీజేపీకి ఓటింగ్గా కన్వర్ట్ కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు కావడం లేదు, లోక్సభ ఎన్నికలకు కావడం లేదు. ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక బీఆర్ఎస్ ఓటరు గంపగుత్తగా బీజేపీకి పోకుండా ఉండే కారణాలు ఏమిటి అనేది ఆసక్తికరమైన అంశం. ఇందులో మొదటిది కొన్ని ఫ్యాక్టర్స్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ బీజేపీ సెల్ఫ్ గోల్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఫ్యాక్టర్స్లో మొదటిది ఉమెన్ ఓటరు. ఈవెన్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మేల్ ఓటర్స్తో పోలిస్తే రిలేటివ్గా ఉమెన్ ఓట్లు ఎక్కువ కేసీఆర్కి వచ్చాయి, బీఆర్ఎస్కి వచ్చాయి. ఈవెన్ లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోల్ స్టడీ కూడా ఇదే చెప్తోంది. ఎందుకు అంటే సంక్షేమ పథకాల ప్రభావము
వల్ల సహజంగా ఉమెన్ ఓటు వస్తుంది. ఇప్పుడు దేశంలో మోడీకి ఉమెన్ ఓటు ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఉమెన్ ఓటు ఎక్కువ ఉంది. అందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వానికి ఇన్కంబెంట్ పార్టీకి ఉమెన్ ఓటు ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేల్ ఓటర్ దూరమైనంతగా ఫిమేల్ ఓటర్ దూరం కాలే. అఫ్కోర్స్ ఓవరాల్గా పొలిటికల్ షిఫ్ట్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు మేల్ వస్తారు, ఫీమేల్ వస్తారు, కానీ రిలేటివ్లీ మేల్తో పోలిస్తే ఫీమేల్ తక్కువ షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఓటును మరింత కన్సాలిడేట్ చేసుకోబోతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత ఆటో డ్రైవర్ల గురించి గొడవ చేసినా రియాలిటీ ఏంటి? మహాలక్ష్మి పథకాలు, ఆర్టీసీ ఉచిత రవాణా, మహిళలకు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడము, ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా అనివార్యంగా కాంగ్రెస్ వెనకాల ఉమెన్ ఓటు పెంచుతుంది ఈసారి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేల్ ఓటు ఎక్కువ షిఫ్ట్ అయింది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు. ఈసారి ఆ షిఫ్ట్ ఉమెన్ ఓట్లో కూడా కాంగ్రెస్కు అనుకూలంగా కనబడుతుంది. సో ఇది బీఆర్ఎస్ ఓటు ఫిమేల్ ఓటర్, బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన మహిళలకు కూడా ఈసారి కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశాలు కొట్టిపారేయడం. ఇక రెండవది మైనారిటీ ఓటు. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో కన్సిడరబుల్గా మైనారిటీ ఓటు వచ్చింది. 2018తో పోలిస్తే తగ్గింది. కారణము బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన, కాంగ్రెస్ ముందుకు రావడం వల్ల మైనారిటీ ఓట్లో డెంట్ పడ్డది. సో మీకు లోక్నీతి సిఎస్డిఎస్ పోల్ స్టడీ ప్రకారం కూడా 1/3 కాంగ్రెస్కు, 1/3 బీఆర్ఎస్కు, 1/3 ఎంఐఎంకు పడ్డది. హైదరాబాదు ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహాయిస్తే బీఆర్ఎస్కున్న యూనిలేటరల్ అడ్వాంటేజ్, అంటే గత 10 ఏళ్ళుగా ఎంఐఎం మద్దతు కావచ్చు, ఇతర ఫ్యాక్టర్స్ వల్ల ఎంజాయ్ చేసిన మైనారిటీ ఓటు, ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓటు, ముఖ్యంగా ముస్లిం ఓటు కొంత కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో షిఫ్ట్ అయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఇది లాక్ స్టాక్ అండ్ బ్యారల్ షిఫ్ట్ కావచ్చు. లాక్ స్టాక్ అండ్ బ్యారల్ అంటే గంపగుత్తగా షిఫ్ట్ కావచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అనుకూల ముస్లిం ఓటరు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోల్ నరేటివ్ మారినాక బీజేపీని ఓడించగలిగే పార్టీ కాంగ్రెస్ కనబడుతుండగా ముస్లిం ఓటు బీఆర్ఎస్కు రిటైన్ అయ్యే అవకాశం ఉండదు. మీరు కర్ణాటకలో ఇదే జరిగింది. ఈవెన్ యూపీ లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కొంత ముస్లిం ఓటు గెయిన్ చేసుకుంది. సో కర్ణాటకలోనైతే జేడీఎస్ వెనకాలన్న ముస్లిం ఓటు బాగా తగ్గి అదంతా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రక్రియ తెలంగాణలో కూడా మొదలైంది. అంటే ప్రాంతీయ పార్టీ వెనకాల ఉన్న ముస్లిం ఓటు బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం వల్ల కాంగ్రెస్కు భారీగా షిఫ్ట్ అయింది కర్ణాటకలో. కారణం జేడీఎస్ అక్కడ మేజర్ పార్టీ కాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల కర్ణాటకలో షిఫ్ట్ అయినంతగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ కాలే. కానీ ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది, భారీగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా లేదు, బీఆర్ఎస్ ఫీల్డ్లో లేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న సమయంలో కర్ణాటక తరహాలో ముస్లిం ఓటు కాంగ్రెస్కు భారీగా షిఫ్ట్ కాబోతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేసిన మహిళలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేసిన ముస్లింలు కూడా ఈసారి కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశాలు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కనబడుతుంది. ఇక మూడవది రెడ్డి ఫ్యాక్టర్. తెలంగాణ రాజకీయాలపైన, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన రెడ్డిల ప్రాబల్యం మనందరికీ తెలుసు. రెడ్డి ఓటు అనుకుంటే 2 రకాలుగా ఉంటుంది. ఏ కాస్ట్ ఓటునైనా కౌంట్ చేసేటప్పుడు ఒకటి రెడ్డి కులస్తులు, అంటే రెడ్డి డినామినేషన్, అంటే రెడ్డి కాస్ట్ డినామినేషన్ ఓటర్లు. వీరు రిలేటివ్లీ ఎంతమంది ఉన్నారు? కొన్ని జిల్లాల్లో నల్గొండ, మహబూబ్ నగర్ ఇలాంటి జిల్లాల్లో కొద్ది గణనీయమైన సంఖ్యలో ఉండొచ్చు. కానీ అదొక్కటే కాదు, రెడ్డి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేటువంటి ఓటర్లు. వీళ్ళంతా కూడా రెడ్డి క్లౌడ్ ఓటర్, రెడ్డి ఓటుగానే మనం పరిగణించాలి. అంటే రెడ్డి కులస్తులే కాకుండా గ్రామ స్థాయిలో, స్థానిక స్థాయిలో రెడ్ల సామాజిక రాజకీయ ప్రాబల్యం వల్ల ఓటు వేయగలిగే ఓటర్లు. వీళ్ళంతా కూడా రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఓటర్స్. వీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంత కాంగ్రెస్ వెనకాల షిఫ్ట్ అయింది, బాగానే షిఫ్ట్ అయింది, కొంత కూడా కాదు. ఈవెన్
లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీలో కూడా మనకు ఇది కనబడుతుంది. రెడ్డి ఓటు కాంగ్రెస్ వెనకాల వచ్చింది. కానీ అది ఈసారి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు సంపూర్ణమైన కన్సాలిడేషన్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఎందుకు అంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న విశ్వాసం లేదు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. అందువల్ల రేవంత్ రెడ్డి ఫినామినన్ మొదలయ్యాక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెడ్డి ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ కావడం మొదలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా కాంగ్రెస్ మళ్ళీ రెడ్ల నాయకత్వమే ఉండడం వల్ల ఈ రెడ్డి క్లౌట్ ఉన్న ఓటు కాస్త సంపూర్ణంగా కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే అంతకుముందు బీఆర్ఎస్కు ఓటు వేసిన రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఓటర్సు, ఈవెన్ బీజేపీకి ఓటు వేసిన రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఓటర్స్ కూడా ఈసారి కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక 4వ ఫ్యాక్టరు రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ. మీరు లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ కూడా చూడండి. రేవంత్ రెడ్డికి ఎమర్జ్ అయ్యాక కేసీఆర్కు 30% ఎబోవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టిక్ చేస్తే రేవంత్ రెడ్డికి 22% వరకు షిఫ్ట్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార సమయంలో హైలైట్ అయినప్పుడే అంత కన్సాలిడేషన్ అయితే, ఇప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇంకా పర్సనల్ కన్సాలిడేషన్, అంటే రేవంత్ ఫినామినన్ వల్ల కాంగ్రెస్కు వచ్చే ఓటింగ్ ఈసారి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంతే కాదు, ఇప్పుడు రేవంత్ వర్సెస్ మోడీ, కేసీఆర్ వర్సెస్ మోడీ అనే 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కేసీఆర్కి చేతులు చేశారు కరీంనగర్ సభలో. అంటే నన్ను కనుక గెలిపించుంటే నేను మోడీని ఢీకొనేవాడిని అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంది? నేను ఓడిపోయాను కనుక మోడీని ఢీకొనలేను అని ఆయనే చెప్పుకున్నాడు. కరీంనగర్ సభలో స్వయంగా కేసీఆర్ చెప్పిన మాట, నన్ను గెలిపిస్తే ఢీకొనేవాడిని. అంటే గెలిపించలేదు కనుక కేసీఆర్ వర్సెస్ మోడీ నెరేటివ్ ఉండదు. రేవంత్ వర్సెస్ మోడీ అనే నెరేటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రేవంత్ ఫినామినన్ వల్ల వచ్చే అదనపు ఓటు కూడా ఉంటుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ దెబ్బతినడం వల్ల గంపగుత్తగా బీజేపీకి ఆ ప్రయోజనం రాకుండా ఆ ప్రయోజనంలో కాంగ్రెస్ కూడా గణనీయమైన షేర్ తీసుకోవచ్చు. అయితే బీజేపీ పెరగదా? డెఫినెట్గా బీజేపీ పెరుగుతుంది. బీఆర్ఎస్ దెబ్బతిన్న బీఆర్ఎస్ ఓటర్ కొంత కాంగ్రెస్కి అనివార్యంగా షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ కమిటెడ్ బీఆర్ఎస్ ఓటరేమో బీజేపీకి షిఫ్ట్ అవుతాడు. జనరల్ బీఆర్ఎస్ ఓటరేమో బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల బీజేపీ గణనీయంగా పెరుగుతుంది ఓటింగు. కానీ సీట్లు కన్వర్షన్ వచ్చే వరకు ఛాలెంజింగ్ రావచ్చు. ఇక అదనంగా కాంగ్రెస్ కలిసి వచ్చే ఫ్యాక్టర్ బీజేపీ సెల్ఫ్ గోల్స్. బీజేపీ సెల్ఫ్ గోల్స్లో మొదటిది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న పని. ఇవాళ చాలా నియోజకవర్గాల్లో లాయల్ బీజేపీ క్యాడర్ను పక్కకు పడేశారు. పక్కకు పడేసి బీఆర్ఎస్ నుంచి వచ్చిన టర్న్ కోర్స్ను తీసుకుంటున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ అనుకూల ఓటు తమకు వస్తుంది అని బీజేపీ క్యాలిక్యులేషన్. ఇక్కడ బీఆర్ఎస్ దెబ్బతింటోంది కనుక బీఆర్ఎస్ అనుకూల ఓటు ఈ నాయకులు రావడం వల్ల వస్తుందని. మీరు చాలా చోట్ల మీరు చూడండి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, మీకు మహబూబాబాద్, ఆదిలాబాద్, ఇలా ఎన్ని సీట్లలో చూడండి అంతటా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే టికెట్లు ఇస్తున్నారు. సో మల్కాజ్గిరి ఇలా అన్ని సీట్లలో ఇది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి డిటాచ్ అవుతున్న ఓటరు బీజేపీకి ఎంత అట్రాక్ట్ అవుతాడో తెలియదు. కానీ ఒరిజినల్ బీజేపీ ఓటరు, కమిటెడ్ బీజేపీ ఓటర్లో గణనీయమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈవెన్ బీజేపీ ఒరిజినల్ క్యాడర్లో కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మురళీధర్ రావు వర్సెస్ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో నడిచింది. మురళీధర్ రావును ప్రేమించినంతగా బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్న క్యాడర్ ఈటెల రాజేందర్ను ఓన్ చేసుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ ఇంకో ట్రెండ్ కూడా ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి ఇతర పార్టీ నుంచి రాలేదా, బీజేపీలో ఇంటగ్రేట్ కాలేదా ఆయన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇవాళ ఆయన యోగి ఆదిత్యనాథ్తో పోటీ పడి సంఘ్ భాష మాట్లాడుతున్నాడు. కానీ తెలంగాణలో ఇతర పార్టీ నుంచి బీజేపీకి వచ్చిన ఏ నాయకులు కూడా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భాష మాట్లాడతలేడు. మీరు ఈటెల రాజేందర్ ఉపన్యాసాల్లో ఎక్కడైనా జై శ్రీరామ్
అనే ఫెర్వర్తో మీరు బండి సంజయ్ని చూడండి, ఈటల రాజేందర్ చూడండి. బండి సంజయ్ గుండాంతరాలు హృదయాంతరాల నుంచి గొంతు చించుకుంటూ జై శ్రీరామ్ అంటాడు. మీకు ఈటల రాజేందర్ జై శ్రీరామ్ అనగా చూశారా మీరు? అందువల్ల ఈటల రాజేందర్ను ఓన్ చేసుకుంటారా ఆ సంఘ్ ఐడియాలజీ ఉన్నవారు అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్గా ముందు వస్తుంది. ఒక ఈటల రాజేందర్ కాదు, ఒక బీబీ పాటిల్నో లేకుంటే ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డినో సీతారాం నాయక్నో లేకుంటే నగేష్నో వీళ్ళందరినీ భరత్నో ఓన్ చేసుకుంటారా వీళ్ళందరూ? ఎందుకంటే ఈసారి లోక్సభ ఎన్నికలకు బీజేపీకి అదనంగా వచ్చే ఓటు అది మోడీత్వ హిందుత్వ ఓటు. మనం గమనించాల్సిందంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వచ్చిన ఓటు, అందులో బీజేపీ అనుకూల ఓటుతో పాటు యాంటీ కేసీఆర్ ఓటు. ఈటల రాజేందర్ ఇలాంటి వాళ్ళంతా ఆ యాంటీ కేసీఆర్ ఓటు రిప్రజెంటేటివ్స్. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అదనంగా వచ్చే ఓటు యాంటీ కేసీఆర్ ఓటు కాదు, అది మోడీత్వ హిందుత్వ ఓటు. సో ఈ అదనంగా వచ్చే మోడీత్వ హిందుత్వ ఓటరు హిందుత్వను వంట పట్టించుకొని నాయకులకు హిందుత్వ ప్రతినిధులను కాదని బయటి వారికి ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తే వారి ఫ్రస్ట్రేషన్ ఎంత ఉంటుందో మనం చెప్పగలం. విత్ ఇన్ ద హిందుత్వ ఫోర్లో విభేదాలు ఉండొచ్చు, కానీ బీజేపీ ఒరిజినల్ బీజేపీలో ఉన్న నేతల మధ్య కూడా విభేదాలు ఉండొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ ఐడియాలజీకి నమ్మకం ఉన్నవాళ్ళు కాని వాళ్ళు, ఇప్పుడు మురళీధర్ రావు ఉదాహరణ చెప్పాను నేను. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు కంటెంపరీ. ఆ రోజు రాడికల్ తుపాకీ గుండ్లకు మరణించేవాడు, క్షణంలో తప్పించుకున్నాడు. ఒక మిరాకులస్ ఎస్కేప్లో బయటపడి జీవితం అంతా భయంకరమైన నిర్బంధములు ఉండే జమ్మూ కాశ్మీర్లో ఏబీవీపీ నిర్మాణంలో పాల్గొన్నాడు. ఇలా చాలా సంక్లిష్టమైన స్వదేశీ జాగరణ మంచి కన్వీనర్గా పనిచేశాడు. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పరివారంలో డెడికేటెడ్ వర్కర్గా పనిచేశాడు. సో అతను అఫ్కోర్స్ నాకు మురళీ మిత్రుడే, ఈటల రాజేందర్ మిత్రుడే, పర్సనల్ ఫ్రెండ్షిప్తో సంబంధం లేదు మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు. కానీ రియాలిటీ చెప్పాల్సింది ఏంటంటే మురళీధర్ రావుకున్న కనెక్ట్ ఈటల రాజేందర్కు పార్టీ ఐడియాలజీ, గతంలో పోటీ చేసిన రామచంద్రరావుకు ఉండే కనెక్ట్ ఈటల రాజేందర్ కానీ మరో ఇతర సైదిరెడ్డికి కానీ మీరు నగేష్ కానీ సీతారాం నాయక్ కానీ ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. అయితే ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట ఒరిజినల్ బీజేపీ ఓటర్లు ఎక్కువ ఉంటారు. మీ మహబూబాబాద్లో ఒరిజినల్ బీజేపీ ఓటర్లు ఉండకపోవచ్చు, హైదరాబాద్లో ఒరిజినల్ బీజేపీ ఓటర్ ఎక్కువ. ఈ లోక్సభ ఎన్నికల్లో పెరిగేది హిందుత్వ మోడీత్వ ఓటు. ఆ ఓటు ఎంత మేరకు బీజేపీ ఈ అభ్యర్థుల ఎంపికలో బయటి వారికి ఇచ్చే ప్రాధాన్యత వల్ల ఉపయోగించుకోగలుగుతుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే బీజేపీలో ఇవాళ ఒరిజినల్గా మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారిలో తీవ్రమైన హర్ట్ బాండ్ ఉన్నది, మామూలుగా లేదు హర్ట్ బాండ్. ఇదేంటి మా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనే 119 సీట్లు 100 మంది బయట వాళ్ళకి ఇచ్చి అవకాశాలు కోల్పోయాం, ఇప్పుడు 17 లోక్సభ సీట్లలో అత్యధికంగా మళ్ళీ బయట వారికే ఇస్తే వీళ్ళు మా పార్టీతో ఉంటారా, వీళ్ళు మా సిద్ధాంతాన్ని ఓన్ చేసుకుంటలేరు కదా అన్న ఆవేదన బీజేపీ కార్యకర్తల్లో ఉంది, శ్రేణుల్లో ఉంది, ఆర్ఎస్ఎస్ కుటుంబంలో ఉంది. ఇదంతా కూడా బీజేపీని ఎక్కడో ఒక చోట దెబ్బతీయకపోదు. అంటే ఆ స్పిరిట్తో వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో ఫైట్ చేయడంలో డీమోటివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా పరోక్షంగా కాంగ్రెస్కు బెనిఫిట్ అవుతుంది. అందువల్ల తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో చాలా వేగంగా మార్పు చెందుతున్నది రాజకీయ పరిణామాలు. సో అందువల్ల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని క్వాలిటేటివ్గా తెలంగాణలో చేంజ్ కాబోతోంది.